హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి కుకింగ్ విత్ మోని. ఈరోజు నేను చేసినటువంటి వంట చెబుతుంటేనే నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఐ హోప్ మీరు కూడా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గంగవాయల కూర రోటి పచ్చడి అండి. ముందుగా శుభ్రం చేసి కట్ చేసినటువంటి గంగవాయల కూరని తీసుకోవాలి. అదేవిధంగా ఒక 10 ఎండుమిరపకాయలు, అదేవిధంగా ఒక 10-15 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే ఒక మామిడికాయ తీసుకున్నానండి, పచ్చి మామిడికాయ. ఒక స్పూన్ మెంతులు అండ్ ఎల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఆయిల్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసి దానిలో మెంతులు, జీలకర్ర వీటిని మామూలుగా ఫ్రై చేసుకోవాలండి. వితౌట్ ఆయిల్తో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ధనియాలు కూడా వేయాలండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు కూడా యాడ్ చేసి అన్నిటిని కలిపి బాగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. అవి వేగేంత వరకు కూడా మనం ఇలా ఒక స్పూన్తో కలుపుతూనే ఉండాలి. లేదు అంటే మాడిపోయి చట్నీ యొక్క టేస్ట్ అనేది మారిపోతుందండి. సో బాగా వేగనివ్వాలి ఇలా చట్నీని. తర్వాత ఒక గిన్నెలోకి ఇవి అంతా పక్కకు తీసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఇప్పుడు నేను చెప్పే విధంగానే ఈ చట్నీ అనేది చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ముందు ఎండుమిర్చి వేసి వాటిని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఈ యొక్క ఎండుమిర్చిని కూడా తీసి మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను చెప్పిన విధంగా చేస్తే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయలు, ఎల్లిపాయలు అన్నీ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే దీని మీదనే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట, కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి. అండ్ దాన్ని మనం కిందకి మీదకి చేయకుండా దాని మీదనే గంగవాయల కూర అనేది వెయ్యాలి. దీని మీద మనం మూత అనేది పెట్టకూడదండి. మూత పెడితే ఆకు కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి, బ్లాక్ కలర్లో ఉంటుంది. దాని టేస్ట్ కూడా అంత బాగుండదు. సో ఇదే విధంగా మనం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి అప్పుడు దగ్గర పడేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని ఇంకా మనం చట్నీని రోటి పచ్చడి చేస్తే సరిపోతుందండి. ముందుగా ఎండుమిరపకాయలు అనేవి తీసుకున్నాం కదా, వాటిని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలండి. ఇవి దంచిన తర్వాత మనం ఇక్కడ ధనియాలు, జీలకర్ర వేసాం కదా, వాటిని కూడా దంచుకున్నాము. ఇలా మెత్తగా దంచిన తర్వాత మలవాయిల కూర, మామిడికాయ గుజ్జు, ఇంకా పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి మనము రోల్లో వేసుకొని మనం దంచుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే ఈ చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మొదటగా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తర్వాత చూస్తే కొంచెం తక్కువగా అనిపించిందండి. అందుకే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి నూరుకొని తీసేస్తే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చట్నీకి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి దానిలో ధనియాలు చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము. అదేవిధంగా 3-4 ఎండుమిర్చీలు కూడా వేసుకున్నానండి. తర్వాత ఇవి బాగా వేడైన తర్వాత ఒక 4-5 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకున్నామండి. తర్వాత నాకు ప్రతి ఒక్క చట్నీలో కానీ పప్పులో కానీ ఇంగువ వేయటం అలవాటు ఉందండి. కావాలనుకున్న వాళ్ళు వేయచ్చు, లేదు అంటే ఈ యొక్క ఇంగువ అనేది స్కిప్ చేయొచ్చు అండి. కొద్దిగా ఇంగువ వేసాను. తర్వాత మన కరివేపాకు అనేది వేసాను. ఇది బాగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు అనేది చిటపటలాడేటప్పుడు ఒక 1/2 చెంచా పసుపు అనేది యాడ్ చేసుకుందామండి. ఒక మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ యొక్క చట్నీని ఇందులో కలిపేసుకుంటామేనండి. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ గంగవాయల కూర చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇందులో నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాను అని డౌట్ రావచ్చు. ఈ చట్నీ ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుందండి. అండ్ కలర్ కానీ స్మెల్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది టేస్ట్గా మాత్రమే కాదు, ఇది తినడం వల్ల ఎముకలకు
చాలా బలం ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండెకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుందండి. అదేవిధంగా బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. సో వారంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వారంలో ఒక్కసారైనా ఈ యొక్క చట్నీ కానీ, కూర కానీ, పప్పు కానీ చేసుకొని తినండి. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి ఈ చట్నీ ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.